వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషస్ వ్లాగింగ్. ఈరోజు నేను పెయింట్ షాప్ ఎందుకు వచ్చేసినాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే నేను మా రూఫ్ మీద కూలింగ్ పెయింట్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా రూమ్లో చాలా వేడి ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది షార్ట్ చూసే ఇక్కడ వచ్చిండొచ్చు. సో షార్ట్లో నేను చెప్పాను కదా, నా రూమ్లో చాలా వేడి వస్తుంది, బాపస్ అనమాట. అంటే బిర్యానీలో ఎట్లా బాపస్ ఉంటుంది అట్లా వస్తుంది. సో అది బేసికల్లీ నా రూమ్లోనే అట్లా ఉంటుంది, మళ్ళీ వేరే రూమ్స్లో అలా ఉండదు అనమాట. అందుకనే ఇంకా పెయింట్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఈ పెయింట్ అయితే చాలా వర్త్ ఇట్ అనిపించింది గైజ్. ఆ ఒక్క ప్యాకెట్ 5 kgs ప్యాకెట్ సూర్య కూల్స్ అంటే మీకు ఇచ్చేస్తారు ఏ పెయింట్ షాప్లో అయినా. ఇది నాకు 270 రూపీస్కి వచ్చింది. సో ముందుగా మనం మొత్తం క్లీన్ చేసేసేయాలన్నమాట రూఫ్ మీద. అంటే డస్ట్ పార్టికల్ ఏమైనా ఉంటే అదంతా వెళ్ళిపోవాలి. సో సూర్య కూల్స్ చూసేసేయండి, ఇదే ప్యాకెట్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింట్స్ కూడా దొరుకుతాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. వెనకాల మీకు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు హౌ టు యూజ్ అని చెప్పి, అది కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నేనైతే క్లియర్గా నా ఈ మొత్తం బ్లాగ్లో అయితే చూపించాను నేను. సో మీద పక్షులు చూడండి ఎట్లా వెళ్తున్నాయో లైన్గా, నాకు మంచిగా అనిపించింది అందుకే తీసాను. అండ్ నాతోటి ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తేజు కూడా నాతోటి ఉంది. సో తేజు, హలో గాయ్స్. సో అదనమాట, నేను కొత్తగా మా తేజుని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము వ్లాగ్స్లో అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్కి టైం ఉండట్లేదు కాబట్టి ఆమెకు కూడా నేర్పించేస్తున్నాను. సో తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసేసాలి. సో దట్ మొత్తం క్లీన్ అయిపోతేనే మనకు ఆ పెయింట్ అనేది, ఆ సున్నం అంటారు కదా, మొత్తం అంటుకుంటుంది. ఇది బేసికల్లీ పెయింట్ కాదు గాయ, సున్నము. అది మనం వాటర్లో కలుపుకోవాలన్నమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే గైస్, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలన్న ప్రాసెస్ మా తేజ చెప్తుంది. సో తేజ, క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పేసి. ఇంకా ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాక 9 liters ఆఫ్ వాటర్ తీసుకొని అందులో పాటే ఇది కట్ చేసుకోవాలనుకుంటా కదా తేజు. ఓకే గైస్, సో ఫస్ట్ మనము ఈ బ్యాగ్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకోండి, సో దట్ మీకు దాని లోపల ఒక ప్యాకెట్ ఉంటుంది. అది మా తేజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తేజు చెప్పు తేజు. ఈ పాటేలో క్రిస్టల్స్ అనేది ఉంటుంది, అది మనం వాటర్లో వేసి కరిగించుకున్నాక ఈ పౌడర్ పార్ట్ బి అనేది వేసుకోవాలి. గాయస్, మా తేజు ఏం చెప్పడానికి ట్రై చేసిందంటే, ఏదైతే సూర్యకూల్ బ్యాగ్ ఉంటుందో దాని లోపల 2 partsగా డివైడ్ చేశారు. పార్ట్ ఏ అనేది చిన్న ప్యాకెట్లో వస్తుంది, దీని లోపల క్రిస్టల్స్ ఉంటాయి. అండ్ పార్ట్ బిలో మొత్తం పౌడర్ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నాను కదా క్రిస్టల్స్, ఇవన్నీ వాటర్లో కరిగించాలి మనము. సో 9 liters ఆఫ్ వాటర్ మేము బకెట్లో ఆల్రెడీ తీసుకున్నాము. దాంట్లోనే ఇవి వేసేసి మొత్తం అవి కరిగిన తర్వాతనే పార్ట్ బి అనేది యాడ్ చేయాలి. సో అదే మా తేజు చెప్పడానికి ట్రై చేసింది. అండ్ ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఆఫ్ ది వీడియోస్లో తేజు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు కాబట్టి ఆమెకు నేర్పించిన. అండ్ తేజు, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో చెప్పు. సో గాయస్, ఇప్పుడు మనం అష్టిని చెప్పిన విధంగా పార్ట్ ఏ అందులో కలుపుకున్నాం కదా, ఇప్పుడు పార్ట్ బి కలపాలి. అది కలిపేటప్పుడు ఎవరో ఒకరు తిప్పుతూ ఉండాలి గాయస్, తిప్పుతుండాలి. దాన్ని ఏమంటారు అష్టిని చేసేదాన్ని, అష్టినికి చెప్తేనే అవుతుంది గాయస్. అదే గాయస్, ఎవరొకరు దాన్ని కలుపుతుండాలన్నమాట. సో దట్ ఏంటంటే లమ్స్ అనేవి క్రియేట్ అవ్వవు, లేకపోతే ఫుల్ లమ్స్ వచ్చేస్తాయి. సో తేజు అక్కడ వేస్తుంది అనమాట, తిప్పలు పడుతుంది. తేజు అక్కడ ఏం జరిగిందో చెప్పు తేజు. మొత్తము దుమ్ము వస్తుంది గాయస్, మొత్తం ముక్కులో మొత్తం పోతుంది దుమ్ము. మా తేజ్ అయితే ఇంత రఫ్గా మాట్లాడుతుంది తెలుసా గాయస్, అప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇస్తుంది, మేము ఒకటే నవ్వుకుంటున్నాము. అండ్ అక్కడ ఫుల్ డస్ట్ అనేది మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది, అందుకే నా తేజు దగ్గుతుంది, నేను కూడా దగ్గుతున్నాను అనమాట. సో తేజు చెప్పిన విధంగానే ముందుగా మనము క్రిస్టల్స్ అన్ని బకెట్లో వేసుకున్నాం కదా, అదంతా కలిసిపోయిన తర్వాత పార్ట్ బి పౌడర్ అని దాని లోపల యాడ్ చేసి కలుపుతుండాలన్నమాట. సో అదే మేము అక్కడ చేస్తున్నాము. అండ్ తేజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కలపాలా, వండుకోవాలా, కుక్ చేయాలా, ఎవరొకరు రావాలా, ఎవరొకరు కలపాలా అని చెప్తుంది. అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాము. ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు ఎంతసేపు అవుతుందో, 1 గంట అయిండొచ్చు, గంట నుంచి ఒకటే వరుతుంది. అండ్ ఆ తర్వాత ఏదైనా ఒకవేళ లమ్స్ ఉన్నాయని మనం అనుకుంటే చేతితోటి కలిపేయాలన్నమాట. సో అక్కడ నేను ఏమంటున్నా అంటే, మా ఇంట్లో పెయింట్ బ్రష్ లేదు. సో పెయింట్ బ్రష్ లేదని ఏం చేసే తేజు, నేను జాడకట్టతోటి వేసినావు పెయింట్. జాడకట్టతో. ఎస్ గైస్, సో జాడకట్టతోటి ట్రై చేద్దాము అని అనుకున్నాం అనమాట. అండ్ అది సక్సెస్ఫుల్లీ మంచిగా వచ్చింది. సో ఇంకా మరీ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము జగ్తో అలా వేసి చేసేసినాం అనమాట. అండ్ ఎట్ లాస్ట్ ఒక 1/2 hour పట్టిందా తేజు? ఎస్ గైస్, సో 1/2 hour పట్టింది మాకు మొత్తం వేయడానికి. సో ఎలా వేయాలి ఏంటి అనే ప్రాసెస్ మొత్తం తేజు చెప్తుంది. సో తేజు చెప్పిన విధంగానే చేసుకోండి, సో దట్ మీ రూఫ్ చాలా కూల్గా ఉంటుంది, మీ రూమ్ కూడా చాలా కూల్ ఉంటుంది. సో తేజు, మీ ప్రాసెస్ ఎలా ఏం వేసారో చెప్పండి. సో గాయస్, అది రూఫ్కి అంటేలాగా మొత్తం నీట్గా వేసుకోవాలి. ఇక్కడ మా అష్టిని వేస్తుంది చూడండి అట్లా. చూసిరు కదా గైస్, తేజు వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లుందో, ఖాళీ మస్తు స్వాగ్లు ఉంది మా తేజ అయితే.
బట్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడ్డది. బట్ నాట్ బ్యాడ్, చాలా బాగానే చెప్పింది. అండ్ మొత్తం ఇంకా వేసేసిన తర్వాత మేము వదిలేసినాం వన్ డే తర్వాత వచ్చాం. నెక్స్ట్ డే మొత్తం ఎండిపోయింది అనమాట. సో ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే గైస్, మేము నెక్స్ట్ డే వచ్చాం కదా చూడడానికి, మొత్తం ఎండిపోయింది. కూలింగ్ విషయంలో కూడా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఏంటంటే ఇక్కడ మొత్తం సున్నం, మేము ఇది సున్నం కదా, సున్నం మొత్తం ఇట్లా లేస్ వచ్చేస్తుంది అనమాట, మొత్తం ఎక్కువ అంటుకోలేదు. సో అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుండే. కూలింగ్ విషయంలో వస్తే మరీ ఏసీ అంత కూల్ కాకపోయినా నార్మల్గా కూల్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ వీనికి సెకండ్ అడుగుతున్నాం, బట్ సెకండ్ అంత క్యూట్గా ఇస్తుంది చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.